ధరణిలో అనేక అక్రమాలు జరిగాయని స్పెషల్ ఎంక్వైరీ టీం విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన భూభారతిలోనే అక్రమాలు జరిగాయి. 1000 ఎకరాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టారని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. ఎస్సీటీ కాదు ఇంకేం వేసినా బీఆర్ఎస్ భయపడదన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఆ 2020 చట్టం బదులు ధరణి చట్టం బదులు ప్రజలను నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఫోరెన్సిక్ ఆడిట్ కావాలని అడిగారో అడిగిన దాని ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ని ఆదేశాలు ఇవ్వటం కాకుండా ఇంప్లిమెంటేషన్ పైలట్ కింద 2 జిల్లాలు చేయటం జరిగింది, మెదక్, సిద్దిపేట. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్లో అనేక రకమైన అంశాలు, ఇతర ఆడిట్లలో అనేక రకమైన విషయాలు బయటకు వచ్చిన సందర్భంగా పూర్తి విచారణ కోసం ఎస్సీటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇంటికి పొగబెట్టినట్టుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇవాళ భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్ తీసుకొచ్చిన 6 నెలల్లోనే అనేక అవకతవకలు జరిగినాయి. రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్దారులు ప్రభుత్వానికి చెల్లించేటువంటి డబ్బు ప్రక్కదారి మళ్ళింది అనేటువంటిది శాసనసభ వేదికగా ఇదే రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా వాళ్ళు అంగీకరించారు. కొన్ని వేల ఎకరాల భూమిని ఈరోజు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఈరోజు మరి ఆ భూములన్నీ ఏం చేయబోతున్నారు? మీరు మింగుతారా, లేకపోతే మీరు దాస్తారా, మీరు ఏ విధంగా దారి మళ్లిస్తారా ఆ భూములన్నింటినీ? దీని మీద ముందు ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. ధరణికి సంబంధించిన టెండర్ల అంశము దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పుడు భూభారత వరకు జరిగిన అంశాలలో ఏవైతే ఒడదొడుగులున్నాయని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒడదొడుగులున్నాయని అనేక పర్యాయాలు అవాక్కులు చవాకులు కొంతమంది నాయకులు మాట్లాడారో వాటన్నిటికీ పరిష్కారం ఉండే విధంగా ఈ సిట్ ద్వారా, ఎస్సీటీ ద్వారా తప్పకుండా సొల్యూషన్ చూపిస్తాం. భూములున్న ఆసాములకి పూర్తి భరోసా, భద్రత భూభారత ద్వారా కల్పిస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం రాజకీయ నాయకులు ఉన్నారా, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారా, ఉంటే వారి పాత్ర ఏంటి, ఉంటే వారికి ఉన్న లాలూచి ఏంటి, ఇవన్నీ నేను టూ ఎర్లీ టు సే. గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారనేటువంటి ఒక కనీసం సోయిలేనిటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉండటం సిగ్గుచేటైన విషయం. నేను అనుకుంటే దానిని సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు సిట్టో సెట్టో ఏదో సిబిఐయో ఏదో ఒకటి వేసుకో, ధరణి మీద ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఈరోజు ఈ భూభారతిని అడ్డం పెట్టుకొని భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భూభారతి లేకపోతే ఇంకో భారతి, ఏ భారత్ తెచ్చినా మీదే అది మీ అవినీతి కోసం, లేకపోతే మీకు ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది.